కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సీ సెంటర్ ప్రారంభించారు. డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, రొటీన్ పద్ధతిలో అందిస్తూ ఉన్నారు. ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్ కేర్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాట్లాడడం, మందులు అందించడం, చూడడం వరకు మనం చేస్తూ వచ్చాం. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనలైజ్ కేర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏది ప్రెగ్నెన్సీ మూమెంట్ కానీ, లేదా పిల్లల విషయం కానీ, లేదా ఎన్సిడి ఇప్పుడే మనం చూసాం, కృష్ణప్ప గురించి చేశారు. ఇటువంటి వాటికి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తా వచ్చారు. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనకు కలిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఒక సమస్య, ఎన్సిడి సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తూ ఉండడం, వారికి కావాల్సిన సేవలు మనమే ప్రొయాక్టివ్ గా ఉంటూ అందించే అవకాశం మనకు కలిగింది. ఈ క్రమంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది మన అప్గ్రేడేషన్ కూడా ఉపయోగపడుతుంది. మనం ఈ కుప్పంలో ఇవాళ మొదలు పెడుతున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన, అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గర్వించాలి. ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండడం, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్గా, ప్రూఫ్ ఆఫ్ చూపించాలంటే దాని బాధ్యత మీ పనితీరు మీదే ఉంటుంది. సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా మీ 13 పిఎస్సీల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో, మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ, దాని మన పనితీరును మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధులను కూడా నిర్వహించాలని కోరుకుంటూ, చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డాక్టరు అంటే శాంతిపురం డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది టాటా ఎండి ప్రతినిధులు ఆల్రెడీ చెప్పారు. బట్ మీ సైడ్ నుంచి అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది క్లుప్తంగా ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇనాగ్రేటింగ్ టాటా